మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తంను చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగినటువంటి మరొక పేరు నీతి సూర్యుడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనాన్ని గమనిస్తే, నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును అనే మాటలు మనం చూడొచ్చుకున్నాం. ఈ లోకంలో వెలుగునివ్వడానికి దేవుడు తన యొక్క మాట చొప్పున సృజించబడినటువంటి సూర్యుని లక్షణాలు కనుక మనం గమనించినప్పుడు, మొట్టమొదటిగా సూర్యుడు ఈ లోకంలో ఉన్నటువంటి మొక్కలకు జీవాన్ని కలుగు చేస్తాడు పిల్లరా. అయితే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క నీతి కిరణాలను సమస్త మానవాళి మీద ప్రయోగించడం ద్వారా వారు నీతిమంతులుగా జీవిస్తూ నిత్యమైనటువంటి జీవాన్ని వారికి కలుగు చేస్తున్నాడు పిల్లరా. ఆది కాండంలో మనం గమనించినప్పుడు మానవుణ్ణి తయారు చేసిన తర్వాత మట్టితో అతనిలో జీవము లేదు పిల్లరా. జీవము లేనటువంటి మానవునికి దేవుడు తన యొక్క జీవాన్ని ఇవ్వడం ద్వారా మానవుడు బ్రతికినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి సూర్యుడు మొక్కలకు మాత్రమే జీవాన్ని ఇస్తాడేమో, కానీ ఈ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా నశించక నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు నీతి సూర్యునిగా. రెండవదిగా మనం గమనించినప్పుడు ఈ సూర్యకాంతి మనకు డి విటమిన్ అనేది ఇవ్వడం ద్వారా మన యొక్క ఎముకలను బలపరుస్తుంది పిల్లలు. అలాగే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని అనుగ్రహిస్తున్నారు. అనగా దేవుని మీద మనము ఆధారపడి దేవుని సంబంధమైనటువంటి గొప్ప కార్యాలు చేయడానికి, అలాగే సాతాను వేసేటువంటి ప్రతి బాణాన్ని కూడా లేదంటే శోధనను మనం ఎదుర్కోవడానికి కావలసినటువంటి బలాన్ని ప్రభు మనకిస్తూ ఉంటాడు పిల్లలు. కాబట్టి ఆ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు మీద మనం ఆధారపడినప్పుడు మాత్రమే ప్రభు యొక్క బలాన్ని పొందుకోగలుగుతాం. దావీదు వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా బలవంతుడైనటువంటి గొల్యాతుని హతమార్చడానికి కారణం ఏంటంటే తన బలం మీద అతను ఆధారపడలేదు, కానీ దేవుడిచ్చేటువంటి బలం మీద ఆధారపడ్డాడు కాబట్టే గొల్యాతుని చంపగలిగినాడు పిల్లలు. అందుకనే ప్రభువుని బట్టి మాట్లాడుతున్నాను, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కండి అని అంటాడు. కాబట్టి ప్రభు యొక్క బలాన్ని మనం పొందుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది బలహీనులను బలపరచడానికి పిల్లలు. మూడవదిగా కనుక మనం గమనించినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి సూర్యుడు మనము చీకటిలో నడవకుండాట్టుగా వెలుగు మార్గాన్ని దయచేశాడు. అలాగే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపము ద్వారా వచ్చేటువంటి చీకటిలో మనం అందరం కూడా నడవకుండా సాతాను కలిగించేటువంటి చీకటి మార్గమును మనం తప్పుకొని వెలుగులో నడవడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మన మార్గాలన్నీ కూడా చీకటి మార్గాలే, మనం నడిచేటువంటి త్రోవలన్నీ కూడా వంకర త్రోవలే. కానీ ప్రభువు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచారు ప్రియులారా. ఆ వెలుగులో ఎవరైతే నడుస్తూ ఉంటారో వారే నిత్య జీవానికి దారితీసేటువంటి మార్గంలో వారు నడవగలుగుతారు ప్రియులారా. కాబట్టి క్రీస్తు యొక్క వెలుగులో మనము చీకటిలో ఉన్నాం, అపరాధాల చేత ఉన్నాం, చచ్చినటువంటి స్థితిలో ఉన్నాం. కానీ మనకి జీవాన్ని కలుగు చేసి తన యొక్క వెలుగులో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. తర్వాత లక్షణాన్ని మనం గమనించినప్పుడు సూర్యుని కాంతి మనకు శక్తినిస్తుంది ప్రియులారా. అలాగే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు ఆత్మీయమైనటువంటి శక్తిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే తన నీతిని పొందుకుంటామో తద్వారా ఆయన తన యొక్క శక్తిని ఇస్తున్నాడు. ఆ శక్తి ద్వారా మనము సాతానుని ఎదుర్కోగలుగుతాం సరైనటువంటి స్థితిలో. కాబట్టి ఆ శక్తిని పొందుకోవాలంటే నీతి సూర్యుని మన యొక్క హృదయాల్లో ఆయన చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు. ఎప్పుడైతే ఆ శక్తిని మనం పొందుకుంటామో అప్పుడు సాతానుని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి శక్తిని ప్రభు మనకిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ లోకంలో కొద్ది కాలం ఉండి మాయమైపోయేటువంటి సూర్యుడికే ఇన్ని లక్షణాలు ఉంటే, మన నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు తన యొక్క శాశ్వతమైనటువంటి కాంతితో మనల్ని నింపుతున్నాడు. ఈ లోకపు సూర్యుడు క్రీస్తు 2వ రాకడలో రక్తమయంగా మారిపోతాడు, చాపలాగా చుట్టబడతాడు పిల్లరా. కానీ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు కిరణాలు మన మీద తాకినప్పుడు మనము శాశ్వతంగా ఉండగలుగుతాం. దేవుని యొక్క రాజ్యంలో
ఈ లోక సంబంధమైనటువంటి సూర్యుడు ఉన్నాడు, కానీ నీతి సూర్యుడైనటువంటి యేసు క్రీస్తే మన మీద కిరణాలను ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తుని మన హృదయాల్లోకి ఆహ్వానిద్దాం. తద్వారా ఆయన వెలుగులో మనం జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, నీతి సూర్యునిగా ఈ లోకానికి వచ్చి మీ యొక్క నీతి ద్వారా ప్రతి మానవుని కూడా వెలిగిస్తూ నాయన శక్తినిస్తూ స్వస్థతనిస్తూ నీ రాజ్యానికి చేరే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.